అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాళ షార్ట్ వీడియోలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిగ్రహానికి గ్రహాల న్యాయాధీశునిగా పరిగణిస్తారు. అంతేకాకుండా క్రూరమైన గ్రహంగా కూడా భావిస్తారు. ఇది మానవులు చేసే మంచి చెడులను ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే మంచి కర్మలు చేస్తే మంచిగాను, చెడు కర్మలు చేస్తే చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. శని ప్రభావం ఉన్న జాతకునిపై శుభ అశుభ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. శని ప్రభావం ఉన్న జాతకునిపై శుభ అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది. కెరియర్, డబ్బు, వైవాహిక జీవితంపై శని స్థితి ఆధారపడి ఉంటుంది. అందుకే శని మహార్దశలో పరిణామాలు కూడా మారుతూ ఉంటాయి. జాతకం ప్రకారం శని మహార్దశ 19 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ 19 ఏళ్లలో శని మహార్దశతో పాటు నవగ్రహాల అంతర్దశలు వచ్చిపోతూ ఉంటాయి. శని మహార్దశలో అంతర్దశలు అంటే శని దశలో బుధ అంతర్దశ, రాహువు అంతర్దశ, కేతువు అంతర్దశ, శుక్రుని అంతర్దశ, ఇలా అన్ని గ్రహాల అంతర్దశలు ఉంటాయి. ఎవరైనా శని మహాదశ ప్రభావం ఉంటే వారి జీవితంలో అనేక రకాల సమస్యలు, అడ్డంకులు, సంఘర్షణలు, అశాంతి, మానసిక ఒత్తిడి సమస్యలు తలెత్తవచ్చు. శని మహాదశకు సంబంధించిన దాని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి తీసుకోవలసిన చర్యలను వివరంగా తెలుసుకుందాం. ఎవరైనా శని మహాదశలో ఉంటే వారు ప్రతి శనివారం శని చాలీసా పారాయణ చేయాలి. శని భగవానునికి ప్రతి శనివారం రోజున నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు వేసి దీపం పెట్టి నల్లబట్టను శనీశ్వరునికి చుట్టాలి. దీనివల్ల శని ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. అలాగే ప్రతి శనివారం మంగళవారం రోజుల్లో హనుమంతుని దర్శనం చేసుకుని తమలపాకులను స్వామికి సమర్పించాలి. అంతేకాకుండా పేదలకు అవసరం ఉన్నవారికి అన్న సహాయాలను అందించాలి. ఈ శని మహాదశలో బ్రాహ్మణునికి కొన్ని దానాలు చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతాయి. అవేమిటంటే 1.25 కేజీ బియ్యం, అర కేజీ బెల్లం, 10 రూపాయల నల్ల నువ్వులు, నల్ల ద్రాక్ష, నల్ల తువ్వాలు, వీటితో పాటుగా దక్షిణ సహితంగా తాంబూలాన్ని ఒక సద్బ్రాహ్మణునకు దానం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో మనశ్శాంతి, ఆర్థిక ఇబ్బందులు తొలగి తీవ్రమైన కష్టాలు తొలగి పనుల్లో కూడా జాప్యాలు తగ్గుతాయి. ఇలా దానం చేయడం కేవలం అందరూ కాకుండా జాతకంలో శని మహార్దశ, శని అంతర్దశలు జరుగుతున్న వారు మాత్రమే చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దానం చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని కళ్ళు తుడుచుకోవాలి. ఇలా దాన ధర్మాలు చేయడం వల్ల శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.